అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిలో ఎరువుల వాడకం, రైతులు దృష్టి పెట్టాల్సిన అంశాలు. కోళ్ల ఫారాల్లో వ్యాధులు ప్రబలకుండా రైతులు దృష్టి పెట్టాల్సిన జీవ సంరక్షణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పిలక దశలో ఉంది. పంట పిలకలు పెట్టి బాగా దుబ్బు చేయాలంటే ఎరువు వేతకు ఇదే సరైన అదును. సాధారణంగా వరికి 3 దఫాలుగా రసాయన ఎరువులు అందించడం పరిపాటి. అయితే ఎరువు వేత విషయంలో రైతులు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. పైరుకు నీరు నిలగట్టి ఎరువు వేస్తే అది వృధాగా పోతుంది. అలానే కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా వేస్తే అది పంటకు ఉపయోగపడదు. సిఫార్సు కన్నా నత్రజనిని అధికంగా వేస్తే చీడపీడల సమస్యలు అధికమవుతాయి. అందువల్ల వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ స్పందన భట్. మనము ప్రస్తుతము తెలంగాణలో తీసుకుంటే వరి వివిధ దశల్లో ఉంది. అంటే మనకు దుబ్బు చేసే దశ నుండి మనకు చిరుపొట్ట దశ దగ్గర వరకు ఉన్నాయి. వరి పైరుకు ఎప్పుడెప్పుడు ఏ దశల్లో మనకి ఎరువుల అవసరం ఉంటుంది అనేది మనము చూసుకున్నప్పుడు మనము నత్రజని తీసుకుంటే 3 దఫాలుగా వేయాలి. అది మనకి దమ్ములో దుబ్బు చేసేటప్పుడు చిరుపొట్ట దశలో. మనం ఈ ఫాస్ఫరస్ ఫర్టిలైజర్స్ తీసుకుంటే మనం ముందే దమ్ములోనే కంప్లీట్గా వేసాయి. ఎందుకంటే ఫాస్ఫరస్ ఫర్టిలైజర్స్ మనకి వేరు పెరగడానికి, వేరుని మొత్తం అవి కావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దశలోనే అందించాలి. పొటాష్ని అనేది మనం 2 దమ్ములో ఒక భాగము, మనము చిరుపొట్ట దశలో అంటే 3వసారి నత్రజని వేసేటప్పుడు పొటాష్ని కూడా అందజేయాలి. వీటితో పాటు మనకి సమగ్ర పోషక యాజమాన్యం అందించాలి అంటే మనము ఖచ్చితంగా పశువులది ఈ ఎరువు అంటే FIM పేడ ఇవన్నీ మనం పొలానికి అందించాలి. ఇంకొకటి మనం వేసినప్పుడు ఎరువులు అనేది మనకి బృహద పదనులో వేయాలి. అలాగే దాని తర్వాత మనము చిరుపొట్ట దశలో అనేది మనకి ఈ ఎక్కువగా మొక్క చాలా ఫాస్ట్గా పెరిగే దశ, ప్లస్ మన పిలకలు ఆ దశ నుండి మనకి వస్తుంటుంది కాబట్టి ఈ దశలో మనము యూరియాతో పాటు మనము పొటాష్ ఫర్టిలైజర్స్ కూడా వేయాలి. ఇక యాసంగిలో చూసుకుంటే మొక్క ఎదుగుదల అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనం నారు పోసే దశలో అప్పుడు మనకి అది చలికి ఎక్కువగా గురవుతుంది కాబట్టి మనం అది పెరగాల్సినంత పెరగకపోవడం వల్ల ఇప్పుడు మనకి యాసంగిలోనే మనము ఆ నారు దశలోనే ఎక్కువ రోజులు ఉంచుతున్నాం. అంటే దాదాపు 30 రోజులు 35 రోజులు దీన్ని పెరగట్లేదు అనేది దాని నుంచి పెరిగిన తర్వాత వేస్తున్నారు. ఎక్కువ రోజులు మనము నార్మల్లో ఉంచిందా అన్నప్పుడు వేసిన తర్వాత మనము దాదాపు 75% మొదటి దఫాలో వేయాల్సి వస్తుంది. ప్లస్ మనము ఎట్టి పరిస్థితులలో కూడా మనము వరి తర్వాత వరి వేసే రైతులు మొత్తం ఈ 2 పంటలని ఒక సైకిల్గా తీసుకొని
ఫస్ట్ నుండే ఎరువుల యాజమాన్యాన్ని సక్రమంగా తీసుకోవాలి. పశువుల ఎరువు లేదా పేరు ఎరువు అందించడము, వర్షాకాలం మనకి అంటే తొలి వర్షాలు పడ్డప్పుడే మనకి ఖచ్చితంగా జీలుగా లేదా జనుము వేసి మనము కళ్ళే దున్నడం చాలా అవసరం. అట్లా మీరు ఒక 2 ఇయర్స్ అంటే 2 సైకిల్స్ కనుక మీరు చేసుంటే మీకు పొలంలో మీరే అంటే ఇప్పుడు మనము ఈ ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కువగా దానికి ఎక్కడ పెరగకపోవడము, గుంపులు చచ్చిపోవడము, లేదా మనకి ఎక్కువగా సెలైన్ సాయిల్స్ అవ్వకపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము దాదాపు మనకి జీలుగా మొక్క ఎంత ఉంటుంది, దాదాపు 3 ఫీట్ల వరకు ఉంటుంది. అంత మొక్కని మనము పొలాల్లో కలిగి దున్నుతున్నాము అంటే దాన్ని అందించే ఆర్గానిక్ కార్బన్ అనేది మంచిగా అదంతా యాడ్ అవుతుంది. దానివల్ల మనం కొద్దిగా నత్రజని అంటే ఎరువులు వేసినా కూడా మన పొలం చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఇంకొకటి మనము అదంతా ఆర్గానిక్ జీలుగా దాంట్లో మనం కలిగి దున్నుతున్నాం కాబట్టి ఈ ఎంజైమ్స్ అంటే బ్యాక్టీరియా ఏవైతే మనకి బెనిఫిషియల్గా ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో అవన్నీ యాక్ట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇవి మంచిగా యాక్ట్ అయినప్పుడు ఎట్లుంటుందంటే దానికి కావాల్సిన పాజిటివ్ మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి మన మొక్క బాగా పెరుగుతుంది. కాబట్టి అవి యాడ్ చేయడము, తర్వాత ఎక్కడైతే మనకు ఆల్రెడీ సాయిల్ హెల్త్ కార్డ్స్లో మనము చూసుకున్నాం ఎంత ఉంటుంది అని, కాబట్టి ఫాస్ఫరం ఎక్కువ ఉన్న వాళ్ళు మనకి ఓన్లీ బ్యాక్టీరియా ఫాస్ఫోబాసిల్లస్ బ్యాక్టీరియా యాడ్ చేసుకుంటే మనకి ఏదైతే భూమిలో ఆల్రెడీ ఉన్న ఫాస్ఫరస్ ఉందో అది అందుబాటులోకి వస్తుంది. ఎక్కడైతే మనకి సమస్య లేకుండా అజోలా అనేది కొన్ని చోట్ల అవైలబుల్ ఉన్న వాళ్ళు దాన్ని వేసుకున్నా కూడా మనం దాదాపు 10% నత్రజని ఎరువులని తగ్గించుకోవడానికి మనకి బాగుంటుంది. యాసంగిలో తీసుకుంటే మనం వర్మీ కాంపోస్టు, కోళ్ళ ఎరువు, పశువుల ఎరువు అందించాలంటాం. ఎందుకంటే ఫస్ట్ మనకి చలిగా ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం వేడిని అందించేవి ఇవి ఇస్తే దీంట్లో మనకి ఆ మొక్క చాలా తొందరగా కుదురుకొని మనం నాటేసిన తర్వాత చాలా సమయం తీసుకోకుండా ఇది కుదురుకొని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాల్సింది రైతులను ఆశిస్తున్నాం. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కోళ్ల ఫారాల్లో వ్యాధులు ప్రబలుతుండటంతో కోళ్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ కావడంతో రైతుల్లో కలవరం మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి, నిడదవోలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో నమూనాలను భోపాల్ వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు పంపించగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా కాస్తంత అప్రమత్తంగా ఉండి వైరస్ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే ఫారాల్లో బయోసెక్యూరిటీ చర్యలను పటిష్టం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కోళ్ల ఫారాల్లో పాటించాల్సిన జీవ సంరక్షణ చర్యల గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఆనందరెడ్డి ఇలా తెలియజేస్తున్నారు. బ్రాయిలర్, లేయర్ మరియు నాటుకోళ్ల ఫారాలలో రోగాలు రాకుండా ఉండాలంటే కోళ్ల రైతులు చేయవలసిన అతి ముఖ్యమైన పద్ధతి, అతి చవకైన పద్ధతి బయోసెక్యూరిటీ విధానాన్ని పాటించడము, దీనినే జీవ భద్రతా విధానాన్ని పాటించడము. ఈ బయోసెక్యూరిటీ అంటే ఏంటంటే హానికర రోగాలు కలగజేసే కారకాలైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మరియు పారాసైట్స్ లాంటి రోగాలు మన ఫామ్లోకి ప్రవేశించడం కానీ మన ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి వెళ్ళడం కానీ నిరోధించే చర్యలనే బయోసెక్యూరిటీ అంటారు. ఈ బయోసెక్యూరిటీ వాడడం వల్ల యాంటీబయాటిక్ ఫ్రీ ఆరోగ్యవంతమైన మాంస ఉత్పత్తి పొందడమే కాకుండా రోగాలు లేకపోవడం వల్ల ఈ కోళ్ల ఫారాల రైతులు లాభదాయకంగా ఉండవచ్చు. ఈ బయోసెక్యూరిటీ అనేది 3 రకాల విధానాలు ఉంటాయి. ఒకటి సంభావత బయోసెక్యూరిటీ అంటే కాన్సెప్చువల్ బయోసెక్యూరిటీ అంటారు. తర్వాత నిర్మాణాత్మక లేకపోతే స్ట్రక్చరల్ బయోసెక్యూరిటీ. మూడవది విధానపరమైన లేకపోతే ఆపరేషనల్ బయోసెక్యూరిటీ. ఈ సంభావత బయోసెక్యూరిటీ ఆర్ కాన్సెప్చువల్ బయోసెక్యూరిటీలో మనం కోళ్ళ ఫామ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక బ్రీడర్ ఫామ్ అయితే
వేరే ఫామ్కు మినిమం 3 కిలోమీటర్ల దూరం ఉండాలి. అదే ఒక లేయర్ కానీ బ్రాయిలర్ ఫామ్ కానీ వేరే ఫామ్ నుండి మినిమం 1.6 కిలోమీటర్ దూరం ఉండేటట్లు చూసుకోవడం వల్ల రోగాల వ్యాప్తి అనేది జరగదు. పెద్ద రోడ్లకు దగ్గరగా అంటే వెహికల్స్ కానీ కోళ్ళను ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఉండే పెద్ద రోడ్స్కు దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఏర్పాటు చేసుకోవద్దు. మూడవది పెద్ద పెద్ద చెరువులు, తర్వాత పెద్ద కుంటలు ఇట్లాంటి ఉన్న దగ్గర ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఫామ్స్ ఏర్పాటు చేసుకోకుండా ఉంటే కోళ్ళకు రోగాలు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. నిర్మాణాత్మక బయోసెక్యూరిటీ అంటే మనం ఫామ్ ఎలా కడుతున్నాము అంటే కట్టే ఫాము పౌల్ట్రీ ఫామ్ నమూనాలో కట్టాలి. ఈ నమూనా లేఅవుట్లో ఎలా ఉంటుందంటే మనము ఆ వెహికల్స్ పాస్ అనేది కరెక్ట్ ఉండడము, తర్వాత చుట్టూ మనకు బోర్డర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా వేరే పశువులు కానీ ఎంటర్ కాకుండా ఉండడం, వేరే మనుషులు లోపలికి పోకుండా ఉండడం చూసుకోవడం ద్వారా రోగాలు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. తర్వాత వెంటిలేషన్, మనం నిర్మాణంలో వెంటిలేషన్ కరెక్ట్గా ఉండడం వల్ల ఎయిర్ అనేది ఫామ్లో అక్యుములేట్ కాకుండా ఉండి తర్వాత ఈ బ్యాక్టీరియా ఇట్లాంటివి పెరగకుండా చూసుకోవడం కూడా అతి ముఖ్యమైనది. ఇది రెండవది. తర్వాత డైలీ ఆపరేషన్ బయోసెక్యూరిటీ. ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కు మనం మనుషులను కానీ వెహికల్స్ కానీ అలో చేయకూడదు. మన అంటే ఉదాహరణకు ఆల్రెడీ ఒక బాయిలర్ ఫామ్లో కానీ లేయర్ ఫామ్లోకి వెళ్ళి మన ఫామ్లోకి వస్తున్నప్పుడు కంపల్సరీ బాతింగ్ చేయాలి. అంటే మన గేట్ దగ్గరనే బాతింగ్ చేసి తర్వాత ఆ బట్టలు కూడా మార్చుకొని వేరే బట్టలు వేసుకున్న తర్వాతనే మన ఫామ్లోకి ఎంటర్ కావాలి. వేరే ఫామ్ నుంచి మన ఫామ్లోకి వెహికల్ ఎంటర్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంటు. దబ్బుకొని ఎంటర్ అయితే కూడా ఆ వెహికల్ని కూడా డిస్ఇన్ఫెక్టెంట్ చేయాలి. అంటే ఫామ్ గేట్ దగ్గర ఫుట్ బాత్స్ కానీ వెహికల్ బాత్ సిస్టమ్ కంపల్సరీ ఉండాలి. మైగ్రేటరీ బర్డ్స్ అనేటివి ఈ రోగాలని వ్యాపించే అతి ముఖ్యమైన సాధనాలు అన్నట్టు. మైగ్రేటరీ బర్డ్స్ అంటే కొంగలు కానీ పావురాలు కానీ పిట్టలు కానీ ఇట్లాంటివి గద్దలు కానీ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కు వచ్చినప్పుడు వాటి ద్వారా డిసీజ్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మైగ్రేటరీ బర్డ్స్ మన ఫామ్లోకి రాకుండా మనం రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లిట్టర్ ఉంటుంది కింద ఫ్రీగా ఉన్నప్పుడు ఆ కొంగలు కానీ పక్షులు కానీ లిట్టర్లో ఉన్న ఆహారం కోసం వస్తాయి. ఈ లిట్టర్లోకి పక్షులు రాకుండా దానికి మెష్ చేయడం కానీ లేకపోతే గ్రీన్ మెష్ వాడడం ద్వారా ఈ లిట్టర్లోకి ఈ పక్షులు రాకుండా చేసుకోవచ్చు. ఫామ్స్లలో ఒక్కోసారి చనిపోయిన పక్షులను బయట పారవేస్తుంటారు. అలాంటప్పుడు ఆ కుక్క పట్టుకొని మన ఫామ్లోకి వచ్చినప్పుడు వాటి ద్వారా కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడం కూడా అత్యంత ఇంపార్టెంట్. అలాగే రోడెంట్స్, ఎలుకల ద్వారా కూడా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టూ క్లీన్గా ఉండేటట్లు చూసుకోవడం, ఫామ్ను రెగ్యులర్గా రొడెంట్ సైడ్స్ కానీ ఎలకల మందు యూజ్ చేయడము, బోన్స్ పెట్టి ఎలకలు పట్టియడం ద్వారా ఎలకల ద్వారా వచ్చే వ్యాధులను కూడా మనం నిర్మూలించుకోవచ్చు. తర్వాత ఫ్లైస్ అంటే క్లీన్లీనెస్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఈ ఈగలు దోమలు విపరీతంగా మల్టిప్లై అవుతాయి. కాబట్టి మన ఫామ్ రెగ్యులర్గా క్లీన్గా ఉండేటట్లు చూసుకోవడం, అవసరమైతే ఈగల నివారణ మందులు కూడా మనం వాడుకోవడం వల్ల ఈ ఈగల ద్వారా జరిగే ఈ రోగాలని మనం అరికట్టవచ్చు. ఒక షెడ్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ను ఎప్పుడూ సాధవద్దు. అంటే ఒక ఏజ్ గ్రూప్ నుంచి ఇంకొక ఏజ్ గ్రూప్కి కూడా రోగాలు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ అవుట్ ఆల్ ఇన్ అనే పద్ధతి, ఒకటేసారి తీసివేయడము ఒకటేసారి వేయడము పక్షులను అనేది మనం చేసుకోవాలి. తర్వాత ఎగ్ ట్రేసు, మనం ఎగ్ ప్యాకేజింగ్ కూడా మనం గేట్ బయటనే వాటిని డిస్ఇన్ఫెక్టెంట్ చేసిన తర్వాత మనం మన ఫామ్లోకి ఎంటర్ చేయడం వల్ల ఈ రోగాలు కలిగించే క్రిములు ఈ ఎగ్ మెటీరియల్స్ ద్వారా రాకుండా మనం చేసుకోవచ్చు. పౌల్ట్రీలో ఉపయోగించే ఎక్విప్మెంట్స్ రెగ్యులర్గా డిస్ఇన్ఫెక్టెంట్ క్రిసాల్ కానీ ఫినాల్ కానీ ఐడోపోర్ కానీ విర్కాన్ ఎస్ ఇట్లాంటి వాటితోని
అంటే డిసిన్ఫెక్టెంట్ చేసి తర్వాత ఎండలో ఆరబెట్టడం వల్ల దాంట్లో ఉన్న మైక్రోబియల్ పాపులేషన్ అనేది జీరోకు తేవడం జరుగుతుంది. ఇట్లా రెగ్యులర్ డిసిన్ఫెక్టెంట్ చేయడం వల్ల ఈ రోగాలు కలిగించే హానికారక క్రిములు అనేది చంపేయడం వల్ల మన కోళ్ళకు రోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వాటర్ కంటామినేషన్ ద్వారా కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాటర్లో మనం రెగ్యులర్గా క్లోరినేషన్ చేయడం, అంటే ఉదాహరణకు 1000 లీటర్ల వాటర్లో ఒక 5 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలపడము, ఆ వాటర్ని ఒక అరగంట సేపు ఉంటే దాంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వాటర్ కంటామినేషన్ ద్వారా వచ్చే వీటిని కూడా మనం అరికట్టవచ్చు. వాటర్ పైప్ లైన్స్ కూడా ఎక్కువ లీకేజ్ కాకుండా చూసుకోవడము. మనం ఒకసారి టోటల్గా తీసేసినాక మినిమం వేరే కొత్త బ్యాచ్ వేసేటప్పుడు మినిమం 2 వీక్స్ ఎంటీగా ఉంచి ఆ ఫామ్ని డీకంటామినేషన్ డిసిన్ఫెక్టెంట్ ప్రాపర్గా చేసిన తర్వాతనే నెక్స్ట్ బ్యాచ్ని మనం తేవలసిన అవసరం ఉంటుంది. ఫామ్లో కొంత పర్సంటేజ్ రెగ్యులర్ మోర్టాలిటీ ఉంటుంది. చనిపోయిన డెడ్ బర్డ్స్ అనేటివి కార్కసెస్ ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. వీలున్నంత వరకు చనిపోయిన బర్డ్ని ఇమ్మీడియట్గా ఆ కేజ్ నుంచి కానీ ఇమ్మీడియట్గా తీసేయాలి. ఎంత తొందరగా తీసేస్తే అంత మంచిది. తీసివేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా పిట్లో కానీ లేకపోతే బర్నింగ్ చేయడం కానీ చేయాలి, లేకపోతే పాతి పెట్టడం కానీ చేయాలి. కానీ చాలా చోట్ల ఏంటంటే బయట విసిరేస్తుంటారు, మాన్యూర్లో వేస్తుంటారు, లేకపోతే పారే వాటర్లో వేస్తుంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చనిపోయిన బర్డ్స్ బయట వేయడం వల్ల అవి కుక్కలు ఎత్తుకొని పోవడము, తర్వాత వైల్డ్ యానిమల్స్ జాకాల్స్ కానీ ఇట్లాంటివి ఎత్తుకొని తర్వాత పిల్లులు కానీ ఎత్తుకొని వేరే ఫామ్ దగ్గరికి పోతే దీంట్లో ఏదైనా రోగం ఉంటే ఆ ఫామ్లోకి ఎంటర్ కావడం జరుగుతుంటుంది. అలాగే చనిపోయిన బర్డ్స్ బయట ఓపెన్గా ఉంచడం వల్ల ఈ గద్దలు కానీ కాకులు కానీ రావడము, ఇవి ఫ్లయింగ్ చేస్తాయి కాబట్టి ఇంకో ఫామ్ మీదకి పోయినప్పుడు అక్కడికి ఈ రోగాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ పారే నీటిలో వేసినా కానీ ఈ నీటి ప్రవాహం ద్వారా ఇంకో ప్లేస్కి ఈ బ్యాక్టీరియా అనేది చనిపోయిన బర్డ్స్లలో బ్యాక్టీరియా అనేది ట్రాన్స్పోర్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి అతి ముఖ్యంగా డెడ్ బర్డ్స్ డిస్పోజల్ అనేది చాలా ఇంపార్టెంటు. కంపల్సరీ పిట్ తవ్వుకోవడము, ఆ పిట్లో డెడ్ బర్డ్స్ రెగ్యులర్గా వేసి తర్వాత దాని మీద పొడి చున్నం చల్లడం, తర్వాత లేకపోతే బర్నింగ్ చేయడం ద్వారా ఈ చనిపోయిన బర్డ్స్ అంటే ప్రాపర్ కేర్ చేయాలి. తర్వాత రెగ్యులర్గా ఓనర్ ప్రతిరోజు ఆ ఫామ్లో కొద్దిసేపు గడపడం ద్వారా ఎట్లా ఉన్నాయి, ఆరోగ్యవంతంగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది కొంచెం టైం స్పెండింగ్ చెయ్యాలి. చేసి ఏదైనా కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ కన్సల్ట్ చేయడము, డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించడము, దాన్ని ఐసోలేషన్ చేయడము, ఇట్లాంటి చేయడం వల్ల ఈ రోగాలు వ్యాప్తి కాకుండా చూసుకోవచ్చు. తర్వాత ఫామ్లో పనిచేసే లేబరర్స్ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం ఈ బయోసెక్యూరిటీ మీద ప్రాపర్గా అవగాహన ఉండినప్పుడు వాళ్ళు కూడా పాటిస్తున్నప్పుడు మాత్రమే ఈ బయోసెక్యూరిటీ అనేది సాధ్యమవుతుంది. తర్వాత రెగ్యులర్ వ్యాక్సినేషన్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం రెగ్యులర్ వ్యాక్సినేషన్ అనేది చేపియడం ద్వారా రోగాలు అనేది వ్యాప్తి కాకుండా ఉండడమే కాకుండా తర్వాత ఈ బర్డ్స్లో యాంటీబాడీస్ టైటర్ కూడా ఎలా ఉందో సీరలాజికల్గా పెద్ద ఫామ్స్లలో చేసుకొని ఈ రోగాలకు అంటే తట్టుకునే శక్తి కోళ్ళకు ఉందా లేదా అనేది చూసుకోవడం కూడా అతి ముఖ్యమైనది. అలాగే ఇండియాలో కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ రికార్డ్ అయ్యింది. చాలా ఫారం ఓనర్స్ కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంటు. ఈ బర్డ్ ఫ్లూ అనేది మైగ్రేటరీ బర్డ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. బర్డ్స్కి మధ్యలోకి ఈ వైల్డ్ బర్డ్స్ వెళ్ళకుండా నెట్ కానీ మెష్ కానీ పెట్టుకోవడము, తర్వాత అలాగే మన ఫామ్లోకి ఎస్పెషల్లీ వేరే వెహికల్స్ కానీ వేరే మనుషులు కానీ తర్వాత డాగ్స్ కానీ ఎంటర్ కాకుండా చూసుకోవడము, దప్పుకున్న కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వాడడం ద్వారా ఈ రోగాన్ని అనేది మన ఫామ్లోకి ఎంటర్ కాకుండా చూసుకోవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లా చూద్దాం. నెల్లూరు నగరంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కిసాన్ మేళాకు కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ, వరి వంగడాలు, ఉద్యాన పంటల్లో మెళకువల గురించి రైతులకు వివరించారు. మేళాలో పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. మన క్యాంప్ పెట్టిన దానివల్ల బాగా అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇక్కడ కావాల్సిన మందులు, ట్రాక్టర్లు, పరికరాలు, బర్రెలకు సంబంధించి దానా తక్కువ రేటుకు వచ్చేటట్టు మనకు ఉపయోగపడతాయి. మామూలుగా మా గ్రామాల్లో ఈ ఊరి గురించి ఎక్కువగా ఈ వ్యవసాయే ఆలోచిస్తుంటాం. ఇలాంటి కిసాన్ మేళాల వల్ల 10 రకాల గురించి ఇప్పుడు వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, టెక్నాలజీ మారింది, యాంత్రీకరణ పెరిగింది. ఇప్పుడు వీటి గురించి తెలుసుకోవడం కానీ వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. నేను ఒక్క కోరేది ఏంటంటే మనం రైతులని యూట్యూబ్లో చూసి ఎక్కువగా ఆ రకాన్ని సాగు చేయకుండా కొత్త రకం అన్నప్పుడు మన స్థాయిలో, మన రైతు పరిధిలో, మన పొలంలో, మనం వేసే వాతావరణంలో కొంచెం మొత్తంలో సాగు చేసుకొని 1-2 పంటలు చూసుకొని దాని మార్కెట్ మనకు అనుకూలంగా ఉందా లేదా ఇవన్నీ చూసుకొని తర్వాత ఎక్కువ మొత్తంలో సాగు చేసుకుంటే మనం నష్టపోకుండా ఎక్కువ ఆదాయం పొందొచ్చని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను. తగ్గిన ధరలు, సమీపాన మార్కెట్ లేకపోవడంతో నష్టాలు చవిచూస్తున్నామంటూ వాపోతున్నారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో క్యాబేజీ సాగు చేసిన రైతులు. వేల రూపాయలు పెట్టి సాగు చేసిన పంటను దిక్కుతోచని స్థితిలో రైతులే నేలపాలు చేస్తున్నారు. గత 3 నెలల క్రితం కృష్ణానదికి వరదలు వచ్చి కరకట్ట లోపల నదివైపు ఉన్న పంట పొలాల్లోకి సుమారు 20 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహించడం వల్ల అరటి, కంద, బొప్పాయితో పాటు అనేక పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. వరద ప్రభావిత భూముల్లో రైతులందరూ తిరిగి కూరగాయ పంటలు సాగు చేశారు. అన్నీ ఒకేసారి కోతకు రావడంతో మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 50 కేజీల క్యాబేజీ బస్తా మార్కెట్కు పంపితే ఖర్చులు పోను 70 రూపాయలు వస్తున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ మొన్న 3 నెలల కిందట వరద వచ్చేసరికి ఆల్మోస్ట్ మొత్తం రైతులందరూ మేము కూరగాయ పైర్లకు వచ్చి క్యాబేజీ, టమాటా, మిర్చి ఈ 3 ఐటమ్స్ ఎక్కువ మాకు వేస్తే ఇవాళ క్యాబేజీ నారు కొనడానికి 20,000, 30,000 సగటున పడిందండి మొక్క. అంటే కొద్దిగా ఒత్తుగా వేసుకున్నాం. ఒత్తుగా మట్టి 60 పైసల కాడకి. మిర్చి వచ్చేసరికి ఇక్కడ రైతులు ఇటువరకు చీలకాడ పోసుకునే వాళ్ళండి 4 ప్యాకెట్లు తెచ్చి ఎకరానికి 6 ప్యాకెట్లు లెక్కేసి పోసేవాళ్ళం. అలాంటిది ఇవాళ మేము కూడా ఒళ్ళు అలవకోకుండా హ్యాచరీలని స్టార్ట్ చేసి మొక్క రూపాయిన్నర కొనుక్కొచ్చామండి. ఎకరానికి అది 20,000 మొక్క అయ్యాలండి. నేను 1.5 ఎకరం క్యాబేజీ వేసినందుకు నాకు 35,000 ఖర్చు అయిందండి. ఏది నారు కొనటానికి. తర్వాత పెండిలో అది వగేర మావులే. ఇవాళ క్యాబేజీ బయట కొనే నాదుడు లేడు. మేము ఇక్కడ సంతలకు కానీ మార్కెట్ రైతు బజార్లకు వేసుకెళ్తాము. ఎక్కువ రైతు బజార్లో వెళ్తే సగటున రోజుకి ఒక బస్తా క్యాబేజీ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది. రైతు బజార్ రేట్ అయితే 16 రూపాయలు ఉంది కానండి, కొనే నాదుడు లేడు. 60 కేజీల బస్తా వేసుకెళ్తే 700 రూపాయలు అవే చూస్తున్నామా. మా ఇక్కడ నుంచి వెళ్తానికి ట్రావెల్ లేదు. వేసుకెళ్ళినందుకు కిరాయి వగేరా ఖర్చులు పోతే మాకు 70 రూపాయలు 80 రూపాయలు ఉంటున్నాయండి సగటున. క్యాబేజీ వేసిన రైతులందరూ ఏమి చేయాలో తెలియక అదనకోన దున్నేసారండి. దున్నేసి అరటి మొక్క వేసుకున్నాడు. నాకు ఆ డీజిల్కి డబ్బులు కూడా లేక ఈ క్యాబేజీని అట్లా పెట్టానండి. ప్రస్తుతానికి పెట్టుబడి సుమారుగా 70,000 80,000 అవుతుంది. ఇప్పుడు ఈ 1.5 ఎకరం క్యాబేజీ కొట్టిన ఆ 80,000 రావు. మళ్ళీ మేమే బాకీ పడాలి. వరద వచ్చి దీంట్లో అంతకుముందు కంద వేసానండి. కంద లేదు. ఎకరానికి 20 పుట్టు కంద. ఇవాళ కొనాలంటే 3 లక్షల రూపాయల కంద పోయిందండి. పసుపు పోయిందండి. ఈ 2 పోమటి వేసాం. మేము క్యాబేజీ గత 5-6 సంవత్సరాల నుంచి వేస్తున్నాం, కానీ ఈ సంవత్సరం ఉన్నంత దారుణంగా రేట్లు కానీ ఇది కానీ మార్కెట్ లేక నేను చేలోనే 3 ఎకరాలు ఈ సంవత్సరం వేసానండి. 3 ఎకరాలు చేలోనే రోటోవేటర్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క కూరగాయ కాకుండా మొత్తం కూరగాయలన్నీ పచ్చిమిరప, బజ్జీ మిరప, టమాటా అది ఇది అని లేకుండా కూరగాయలకి అన్నిటికీ ఇదే పరిస్థితి వచ్చింది. ఇలా కాకుండా దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఏమన్నా నిల్వ చేసే పద్ధతుల్లో ఏదన్నా రైతాంగానికి ఉపయోగపడేటట్టు గవర్నమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com
youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.